కరెక్ట్ కరెక్ట్ టారిఫ్ అని ట్రంప్ టారిఫ్స్ గురించి మొదలుపెట్టినప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకున్నటువంటి అంశం చర్చనీయాంశం చేయలేదు. ఆ తర్వాత ఆ టారిఫ్లు ఎందుకు వేస్తున్నాం అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పేసి ఒక కారణం చెప్పాడు. కానీ ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు ఎందుకు విధించాడు అంటే ట్రంప్ అనుకున్నటువంటి ఎకనామిస్టులు, ఆయనకు ఫేవర్ ఉన్నటువంటి ఎకనామిస్టుల యొక్క వ్యూహం ఏమిటంటే ఇవాళ ప్రొడక్షన్ సెక్టారు అమెరికా జీరో, ఎక్సెప్ట్ ఆ యుద్ధ సామాగ్రి తప్ప అక్కడ ప్రొడక్షన్ సెక్టర్ లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం తెలివి తక్కువ కోల్పోలేదు. వాళ్ళు ప్రొడక్షన్ సెక్టర్ ఉంటే ఇండస్ట్రియల్, పొల్యూషన్, ట్రేడ్ యూనియన్స్ ఈ వ్యవహారంతో ఎవరు పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు సర్వీస్ సెక్టార్ని ఎక్స్పోర్ట్ చేసి ప్రొడక్షన్ సెక్టార్ని ఇంపోర్ట్ చేసుకునే దేశంగా మారిపోయింది. ఇప్పుడు వచ్చే వరకల్లా దీంట్లో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ విపరీతంగా పెరిగింది. ఇవాళ అమెరికన్ అప్పులు జీడిపిలో 123% ఉన్నాయి అప్పులు. అన్ని అప్పులు ఉన్నటువంటి దేశం మరొకటి లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ట్రేడ్ గ్యాప్స్ అన్ని పూడ్చుకుంటే, అంటే ఇవాళ మనం $87 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే $47 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. మనం $41 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం. అట్లాగే చైనా $440 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే $140 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. దరిదాపు వాళ్ళు ఒక $300 బిలియన్ కరెంటు ఉంది. ఓవరాల్ గా ఇవాళ $361 బిలియన్ ఇవాళ లోట్లో ఉంది చైనా తోటి. ఇవాళ ఎక్కడ చూసినా ఈ విధమైనటువంటి ట్రేడ్ గ్యాప్ ఉంది. ఈ ట్రేడ్ గ్యాప్ని వదిలించుకోవడానికి ఒకటి ఇంపోర్ట్స్ మీద టారిఫ్ పెంచేస్తే మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగి మన ఇంపోర్ట్స్ తగ్గితే బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటిది ఒకటి. రెండవది, ఇంపోర్ట్స్ మీద ఈ విధంగా టారిఫ్ వేస్తే ఇతర దేశాల నుంచి తయారు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ తయారు చేయకుండా అమెరికా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, అమెరికాలో తయారు చేస్తారు. మన ఇండియాలో 2 సంస్థలు బెదిరించాడు, ఐఫోన్ వాళ్ళని, శాంసంగ్ వాళ్ళని. మీరు ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నేను ఎక్కువ టారిఫ్ వేస్తా, మా దేశం వచ్చి తయారు చేయండి అని అన్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తం మొత్తంగా ఈ టారిఫ్లు పెంచితే పరుగున ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ క్యాపిటల్ అంతా అమెరికా వస్తుంది, తయారీ రంగాన్ని బలంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ 2 లక్ష్యాలతోటి అమెరికా మొదలుపెట్టింది. కానీ అన్ని దేశాలు ఎదురు జరగటంతో ఇవాళ ఏ దేశం కూడా ఆయన బెదిరే స్థితిలో లేరు. 250% అని బెదిరించాడు చైనాని. మీరు 250% అంటే మేము కూడా 200% వేస్తామంటే చివరికి 30% కూడా తాత్కాలిక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అట్లాగే మనతోటి కూడా 25%, 50% అని బెదిరిస్తే మనం అమెరికాతోటే పోయి చర్చలు జరుపుతాం అనుకున్నాడు. ఏదో ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ పోయి మన తరఫున చర్చలు జరిపిన తరఫ సరెండర్ కాలేదు. దాంతో ఇలా నిలబడుతుందని ఇండియాని ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాగే రష్యా దగ్గర పోయి ఒక జలంతర్గామాన్ని నిలబెడితే రష్యా చర్చలకు వస్తుంది అనుకున్నాడు. రష్యా వాడు పెట్టినటువంటి జలంతర్గం చుట్టూ 3-4 రష్యా పెట్టింది. దాంతో పుతిన్ లొంగలేదు, జిన్పింగ్ లొంగలేదు, మోడీ లొంగలేదు. తర్వాత బ్రెజిల్లో ఉన్నటువంటి లోలా కూడా మీ సంగతి ఏంటో తేలుస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకన్నా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరికి తను ఇవి సెకండ్ స్టేజ్కి తీసుకొచ్చి బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీని ప్రయత్నం చేస్తున్నాయి, మా డాలర్ 2వ స్థానానికి పోవటం నేను ఒప్పుకోను, నా గొంతు కోసినా ఒప్పుకోను నేను. కాబట్టి మీరు బ్రిక్స్ ఓన్ కరెన్సీ ఆలోచనలు చేస్తారు, తర్వాత విత్ ఇన్ యువర్ ఓన్ కరెన్సీ యు ఆర్ గోయింగ్ టు ట్రేడ్ అని చెప్పేసి మీ సొంత కరెన్సీలో ట్రేడ్ చేయబోతున్నారు. రెండోది సొంత కరెన్సీని ఒక కామన్ కరెన్సీ మీద మీరు ఈ ట్రేడ్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే IMF డాలర్ కాకుండా SDRలు ఉంది. ఆనాడు ఎప్పుడో 1945లో కీన్స్ అనే ఎకనామిక్స్ అడ్వైజ్ తోటి FDRలు ఇష్యూ చేశారు. SDRలు ఇప్పుడు కామన్ కరెన్సీగా చాలా మంది అవుతుంది డాలర్లు అవైలబిలిటీ లేనప్పుడు. అట్లా బ్రిక్స్ కూడా ఒక కరెన్సీ తయారు చేస్తుంది అన్నటువంటి భయం పట్టుకుంది. ఈ రెండింటితోటి బ్రెజిల్ మీద చెప్పే సాకులు వేరు, కానీ బ్రిక్స్లో యాక్టివ్ ఉన్నందుకు ఇవాళ ఈ టారిఫ్ యుద్ధం బ్రిక్స్ మీద ప్రకటించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ 3 దేశాలు మ్యాక్సిమం అండర్స్టాండింగ్లో లేవు. కానీ పుతిన్ కానీ, జిన్పింగ్ కానీ, మోడీ కానీ ఒక మినిమం అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చారు. ఏమిటంటే టారిఫ్లు ఎదిరించాలి, తర్వాత అమెరికన్ మిలిటరీ వ్యవహారం లాగా వార్నింగ్లు ఇస్తే వాటిని లెక్క చేయొద్దు అనేటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చారు. ఇది ఈ 3 దేశాలకు కాదు, ప్రపంచ అన్ని దేశాలకు లాభం. ఎందుకంటే ఇవాళ ఏకధ్రువ ప్రపంచం తయారు చేసుకోవాలనేది సోవియట్ పాల్ నుంచి ఆ ప్రయత్నం ముమ్మరం చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక చాలా అగ్రెసివ్గా తయారు చేస్తున్నాడు. ఇది ప్రపంచ దేశాలను నష్టపోయే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎకనామిక్ గానే కాదు, పొలిటికల్ గా సావరింటీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ
ఇటువంటి ఒక ప్రత్యామ్నాయంగా స్ట్రగుల్ సస్టైన్ చేయటం తోటి ఇవాళ అనేక దేశాలకు ఇటువంటి ఒక రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే 1945లో మీకు గుర్తుందో లేదో, సెకండ్ వరల్డ్ ముగియగానే 85 దేశాలకు స్వాతంత్రం వచ్చింది. మీరు చూస్తే స్వాతంత్ర దినోత్సవ తేదీలు చూస్తే 45-55 మధ్య 80 దేశాలు విముక్తయినాయి ఫాసిజం ఓడిపోతే. ఇవాళ అమెరికాని కూడా అట్లా నిలవరిస్తే మిగతా దేశాలన్నీ కూడా రిలీఫ్కు, ఎకనామిక్గా, పొలిటికల్గా కూడా రిలీఫ్కు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ భారతదేశం రెవెన్యూ ఇస్తేనే రష్యా దాడి చేస్తే ఉక్రెయిన్లో చనిపోతున్నారు అంటున్నారు. కానీ తాను ఇజ్రాయెల్ తోటి దాడి చేస్తే అమాయకమైనటువంటి గాజా పౌరులు 60,000 మంది చనిపోయారు, 10,000 మంది అందులో పిల్లలు ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేస్తే 2-3 వేల మంది చనిపోయారు. తను చేయని, ప్రపంచవ్యాప్తంగా తను సంపన్న దేశం లేదు. గతంలో వియత్నాం మీద చేశాడు, ఇంకా చాలా దేశాల మీద ఇన్వేజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆ డిబేట్కి పోతే ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ట్రంప్ని ఇవాళ రెసిస్ట్ చేయడానికి ఈ 3 దేశాలు ఒక కామన్ అండర్స్టాండింగ్ రేపు షాంఘై చర్చలకు పోయి వచ్చిన తర్వాత ఇవాళ ఇంకోటి ఉంది, అమెరికాకు ఉన్నటువంటి భయం. ఇవాళ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినాక 90% రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చైనా దగ్గర ఉంది, వరల్డ్ 90%. దాన్ని గనక కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేస్తే ఇవాళ దరిదాపు చైనాలో 35% వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఉన్నాయి. మన దేశంలో 12% ఉన్నాయి. అమెరికాలో కూడా అరౌండ్ 25% ఉన్నాయి. యూరోప్లో కూడా అరౌండ్ 25% ఉన్నాయి. ఇంకొక ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం దరిదాపు మరొక 10 ఏళ్లలో టోటల్గా ఈవీ వెహికల్స్ రావాలి, డీజిల్ పెట్రోల్ ఉండడానికి వీల్లేదనేటువంటి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఇవాళ గనక ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ దగ్గర చైనా బంద్ చేస్తే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈవీ వెహికల్స్ యొక్క కొలాప్స్, తర్వాత మిగతా యుద్ధ విమానాలు, మిగతా అనేక వాటిల్లో ఇవాళ ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికా వెనకంజ వేయడానికి ఒక చైనాను ఒంటరి చేయాలనుకున్నాడు, రష్యాను ఒంటరి చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఇండియాను ఒంటరిగా మిగిలిపోబోతున్నాడు. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాయకురాలే చెప్పింది. ఇది భారతదేశాన్ని దూరం చేసుకోవటం అనేది బ్రాడ్గా ఉన్నటువంటి మార్కెట్ను వదులుకోవటమేనే. ఎందుకంటే ఇవాళ సరే పర్చేజింగ్ పవర్ తక్కువ ఉండొచ్చు, కానీ దరిదాపు 280 కోట్ల జనాభా ఈ 2 దేశాలనే ఉంది, చైనాలో తర్వాత ఇండియాలో. తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ లేకపోతే, ఇవాళ చైనా ఎక్స్పోర్ట్ లేకపోతే దరిదాపు $580 బిలియన్ ట్రేడ్ ఉంది చైనా అమెరికా. ఇట్స్ ఏ వరల్డ్ నెంబర్ 1 ట్రేడ్. ఇవాళ చైనా ఎగుమతులు లేకపోతే అమెరికాలో నీరసించిపోతుంది. ప్రజలు ఇప్పటికే ఈ టారిఫ్స్ ఎక్కువై అమెరికాలో దాడులు పెరిగితే ప్రజలు ఇప్పటికే తిరుగుబడి తత్వం మొదలైంది. ఇంకాస్త ఎక్కువైతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవతల వీళ్ళకి వ్యతిరేకంగా డెమోక్రాట్స్ సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్. సో గిద్దర్ గారు, బ్రిక్స్ దేశాలు కనుక ఒక కొత్త కరెన్సీని